చిన్నప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు మనకు దేవుని కనబడకపోతే ఏం చేస్తాం? నాన్న నాకు దేవుడు కనబడట్లేదు అని ఏడుస్తాం. అప్పుడు నాన్న ఏం చేస్తాడు? మనల్ని ఎత్తుకొని తన భుజాలపై కూర్చోబెట్టుకుని దేవుణ్ణి చూపిస్తాడు. అప్పుడు మనకు తెలిసావదు మనం కూర్చున్నది ఆ దేవుడి భుజాలపైనే అని. మనం బ్రతికుండగా తల్లిదండ్రులకు గుళ్ళు కట్టించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కట్టించిన గుళ్ళ ముందు మన తల్లిదండ్రులు లేకుండా చూసుకుంటే చాలు. అసలు మనం బ్రతికున్నప్పుడు మన తల్లిదండ్రులు ఆశ్రమాల్లో ఉండడం ఏంటండి? అసలు ఇదేం విచిత్రం అండి. అసలు తల్లిదండ్రులకు సేవ చేస్తే ఎంత పుణ్యం వస్తుంది? ఆ పుణ్యం ఏం చేసినా వస్తుంది, ఏం చేసినా రాదు. కాశీలో యజ్ఞం చేస్తే వస్తుందా? రామేశ్వరంలో అన్నదానం చేస్తే వస్తుందా? ఏది చేసినా రాదు. మనకు రామాయణం కూడా చెప్పేది ఇదే కదా. దీంతో ఏకీభవించని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పశువులతో కూడా పోల్చలేం. ఒకవేళ పోలిస్తే ఆ పశువులు కూడా బాధపడతాయంట. ఛీ, ఇలాంటి నీచులను మాతో పోలిస్తున్నారేంటి అని. ఈ తల్లిదండ్రులను సేవించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పశువుల కంటే హీనం.